ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. ఒక చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. రెండవ దినవృత్తాంతంలో అధ్యాయం చేద్దాం. 26వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతంలో అధ్యాయం 26వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 18వ వాక్యం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్యమును ధ్యానం చేయనప్పుడు ప్రభువు సహాయం చేయనుగాక. చదవబడిన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఉజ్జియా అని ఒక రాజున్నాడు. ఉజ్జియా, ఈ రాజు చక్కగా స్థిరపడ్డాడు. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అతడంట యెహోవా ధూపము వేయటానికి బయలుదేరాడంటండి. యెహోవా ధూపము వేయటానికి బయలుదేరాడు. యెహోవా సముఖములో ధూపము వేయాలి. ధూపం వేసే పనుంది. అప్పటి కాలంలో దేవుని సముఖములోనికి పరిశుద్ధ స్థలములో ధూపం వేయాలి. ధూపం వేసే పని ఒకరు చేస్తున్నారు. ఆ యాజకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు అంటున్నారు కదా, ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారు యాజకుల పని. హల్లెలూయా. అహరోను సంతతిని దేవుడు కోరుకున్నాడు. అహరోను సంతతిని దేవుని పనికి దేవుడే నియమించాడు. సరే, ఆ పని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ఉజ్జియా ఇంతగా చేశాడంటే, 26వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఉజ్జియా యథార్థంగా ప్రవర్తించాడంట. దేవుని దగ్గర యథార్థముగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించటమే కాకుండా దేవుని ప్రత్యక్షత విషయంలోనేమో తెలివి కలిగిన జకర్యా వంటి వారి దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆమేన్. ఉజ్జియా దగ్గరున్న గొప్ప విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు అవేంటంటే యథార్థంగా ప్రవర్తించటం. ఎవరెలా ఉన్నారు తన తండ్రుల వైపు వారి వైపు కాకుండా. మరొకటి, దేవుని దృష్టికి యథార్థత ఉండటం. దేవుని ప్రత్యక్షత విషయం ఉంది. దేవుని ప్రత్యక్షత ఆ విషయాల్లోనేమో తెలివి కలిగిన జకర్యా ప్రవక్తను వెంబడిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడంట అతన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు, వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. వర్ధిల్లాడు ఉజ్జియా. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈ వర్ధిల్లిన ఈ ఉజ్జియా పట్ల ఎక్కడైతే యుద్ధం చేశాడో దేవుడు జయము కూడా ఇచ్చాడు. అతనికి అమ్మోనీయులు పన్ను కడుతున్నారంట. అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు. ఒక రాజు ఏ పని చేయకూడదో ఆ పని చేయటానికి ఇష్టపడ్డాడంట. కొద్దిగా మనసు పెడితే రాజులను అభిషేకించింది ఒక పని. ప్రవక్తలు చేసే పని ప్రవక్తలు.
యాజకులు చేసే పని యాజకులు, అక్కడ ఎవరి పని వారు చేస్తున్నారు. రాజుగా ఎప్పుడైతే అభిషేకం కలిగిందో అతడు దేవుని దగ్గర యథార్థమైన ప్రవర్తన చేస్తూ వచ్చాడు. 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడంట. 52 సంవత్సరాలు రాజుగా ఉండటానికి అతడు తన ప్రవర్తన యథార్థమైనదిగా మార్చుకున్నాడు దేవుని దృష్టికి. ఆమేన్. దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన. దేవుణ్ణి వెతకటంలోనేమో ప్రత్యక్షత కలిగిన వారిని వెంబడించాడు, ఆశ్రయించాడు దేవుణ్ణి. దేవుడు వర్ధిల్ల చేశాడు, దేవుడు గొప్ప చేశాడు, దేవుడు తన పేరును బలపరిచాడు, బలాభివృద్ధి నొందాడు. తన కీర్తి ఆ దేశమంతటా కలిగింది. ఐగుప్తు సహా అక్కడికి వెళ్ళిపోయింది. సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు. అతడు ఏది చేసినా దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు, దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ప్రవర్తన యథార్థంగా ఉంది. గమనించాలి, దేవుని దృష్టికి ప్రవర్తన బాగుంది. దేవుణ్ణేమో ఆశ్రయించాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు. ఎంతగా వర్ధిల్ల చేశాడంటే అంతగా వర్ధిల్ల చేశాడండి. అతన్ని బలమును అభివృద్ధి చేశాడు దేవుడు. తనకేది చేయాలనుకున్నాడు చేస్తూ వెళ్తున్నాడు. రాజుగా చేస్తూ ఉన్నాడు. సైన్యాన్ని వ్యూహపరుచుకున్నాడు. తనను వెంబడించే పరాక్రమశాలులు ఉన్నారు. తన సైన్యులు అనేకుల్ని సిద్ధపరుచుకున్నాడు. ఏది ఎలా చేయాలో అలా కొన్ని ప్రాకారాలు కట్టాడు, గుంటలు తవ్వాడు. పశువులు పెంచే మనసుంది, అలా పశువులు శాలలు కట్టాడు, బావులు తవ్వించాడు. ఏదైనా దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. వర్ధిల్ల చేస్తున్న ఉజ్జియా ఎట్లాగా మారాడో తెలుసా? వర్ధిల్ల చేస్తున్న దేవుని దగ్గర ఎలా ఉన్నాడో, ఎలా వర్ధిల్లుతున్నాడో, అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో బైబిల్ చెబుతుంది. ఒకసారి 26వ అధ్యాయము 15వ వాక్యం చదివితే, మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించాడు. యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను. ఎంతగా అంటే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, 15 వాక్యం వరకు చదువుతుంటే చాలా విషయాలు కనపడతాయి. దేవుని ఆశ్చర్యమైన సహాయం అతనికి కలిగింది. అతడు స్థిరపరచబడ్డాడు. నీవైనా నేనైనా ఈ రాత్రి ఎవరమైనా ప్రభువైన దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు, వర్ధిల్ల చేస్తాడు, గొప్ప చేస్తాడు. మనము దేవునిని ఆశ్రయించి చేసేటప్పుడు ప్రతి పనిలోనూ జీవము కలిగిన దేవుడు గొప్ప చేస్తాడు, లేవనెత్తాడు. మరొకటి, అతనికి ఏదైనా సిద్ధపరచబడింది. ఆశ్చర్యకరమైన సహాయము అతడు స్థిరపడే వరకు వచ్చిందండి. స్థిరపడ్డాడు, ఆశ్చర్యమైన సహాయం వచ్చింది. ఇకంట అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత 16వ వాక్యంలో అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. మనస్సున గర్వించాడంట. ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు. ఆశ్రయించినంతకాలం ఎవరైతే ఫిలిస్తీన్లు ఉన్నారో, అమోరీలు ఉన్నారో, ఆ పక్కన దేశాలన్నిటినీ స్వాధీనపరుచుకున్నాడు. వారే అతనికి పన్ను కట్టారు. దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. యుద్ధంలో కూడా ఉజ్జియాకు పన్ను కడుతున్నారు అమ్మోనీలు. అధికముగా బలాభివృద్ధి నొందాడు. అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశాలంతా వెళ్ళిపోయింది. అతడు పల్ల భూములు కానీ మెరక బొల్లాలు ఏవైనా చేశాడండి. ఒకటే, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు,
మరొకటి ఏంటి, అతడు వర్ధిల్లటానికి మెయిన్ కారణం ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. ఇది మర్చిపోకూడదు. దేవుని ప్రత్యక్షత కలిగిన దినాల్లో ప్రత్యక్షత ఎవరికొందో ఇదే మన ఆత్మీయులమైతే వెతకాలి. ప్రభు బిడ్డలమైతే, ప్రభుని రక్తములో కడగబడిన వారమైతే, పరిశుద్ధుల ప్రయాణము చేస్తున్న వారమైతే మనం ఒక్కటే కోరుకోవాలి, ప్రత్యక్షత ఎవరికి ఉన్నది. ఆ ప్రత్యక్షత కలిగిన దైవజనులు, ఆ సేవకుల్ని వెంబడించాలి. ప్రత్యక్షత కలిగిన వారిని వెంబడిస్తూ యెహోవాను ఆశ్రయిస్తా ఉన్నాడంట. అతన్ని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ఆమేన్. యథార్థమైన ప్రవర్తన, ప్రత్యక్షత అనుకున్నప్పుడు వెంబడించాలి. చాలామంది యథార్థంగా ఉంటాం, ప్రత్యక్షత దేవుని విషయంలో శ్రద్ధ పట్టించుకో. దేవుని విషయం ఏంటంటే, పోదాములే, ఏమైంది, దేవునికి తెలియదా, దేవుడు చూడ్డా, తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నన్ను లేవనెత్తాడు. ఇప్పుడు మనం ఎక్కడంటే తృప్తి పడిపోయాం, ఇక తృప్తి కలిగింది చాలు, ఆగిపోతాం, అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం. ఉజ్జియా ఆశ్రయించినంత కాలం, చూడండి అక్కడ 5వ వాక్యం కింద మాటలో ఉంటుంది, యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఆశ్రయించినంత కాలం. ఆమేన్. 52 సంవత్సరాల్లో ఎంతకాలము దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలము దేవుడు వర్ధిల్ల చేశాడు. ప్రభు వర్ధిల్ల చేయునుగాక. వర్ధిల్ల చేశాడు కదా, ఆశ్చర్యమైన సహాయం వచ్చింది, స్థిరపరచబడ్డాడు. 16వ వాక్యంలోనంట, అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడంటండి. చెడిపోయి ఎక్కడ బయలుదేరాడు ఇప్పుడుగా? చెడిపోయాడు, మనసు చెడిపోయింది, గర్వం వచ్చింది, మనసు చెడిపోయాడు. చెడిపోయితే అక్కడతో ఆగిపోవచ్చు కదా. స్థిరపడ్డాను, చెరువులు దువ్వితే కలిసి వచ్చింది, చేను చేస్తే కలిసి వచ్చింది, పశువులు పెంచితే కలిసి వచ్చింది, రాజ్యంలో సైన్యం సిద్ధపరచబడింది. ఏమి తన ఉపాయంగా ఆలోచించాడు, ఉపాయం జరుగుతుంది. ఎందుకు? తెలివి కలిగిన జకరియా దినములలో తెలివి ఒకడు తెలియజేస్తాడు. భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం, జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివి జ్ఞానమునకు మూలం. అటువంటి దినాల్లో ఇతడు వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లాడు కదా, అక్కడ వరకు ఆగిపోవచ్చు. స్థిరపడ్డాడు కదా, అక్కడ వరకు ఆగిపోవచ్చు. స్థిరపడిన వాడిలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రెండోది, మనస్సున గర్వించాడు. గర్వించి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే, నెమ్మదిగా అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించేశాడంట. మనసును గర్వించి దేవుని మందిరములో ఒక పక్క ధూపం వేస్తున్నారు. ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ప్రధాన యాజకుడు ధూపం వేస్తున్నాడు. ఆవరణం వచ్చాడు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇతను ఎక్కడుండాలి? రాజు. ఇతను రాజ్యాన్ని కాపాడుకోవాలి. లేదు, ఇతను ఏమై ఉండాలి? కత్తులు చక్క పదును పడి యుద్ధానికి ఏం అవసరమో, సైన్యానికి ఎట్లా నడవాలో, ఎటు నుండి ఏమొస్తుందో, ఎవరిని ఎలా వ్యూహపరుచుకోవాలో, ఎలా నడిపించుకోవాలో, ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది, ఎవరైతే బాగుంటాడు, ఏ పనికి ఎలా వెళ్తే బాగుంటుంది, అది చూసుకోవాలి. ఇక ఇతడు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు అన్నావు. దేవుడు సహాయం చేస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన ఉంది. దేవుణ్ణి ఆశ్రయించాడు. తిరిగి ఎక్కడికి వచ్చాడంటే, ఇప్పుడు మనస్సున స్థిరపడ్డాం కదా, అన్నీ స్థిరపరచబడినాయి కదా, మనస్సున గర్వం చేరిందంట. జాగ్రత్త, ఈ రాత్రి నాశనమునకు ముందు, పాడవటానికి అహంకార బయలుదేరద్ది. నాశనం చేయాలంటే ఒకటి, పాడు చేయాలంటే ఒకటి బయలుదేరద్ది.
బయలుదేరేటప్పుడు మనం ఏం చేస్తామంటే మెళుకువగలిగామనుకోండి, వెంటనే తన్ను తాను స్థిరపరిచాడుగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు స్థిరపరిచాడండి అని అనిపిస్తే మన మనసుకి, నన్ను స్థిరపరిచాడు దేవుడు, నన్ను స్థిరపరిచాడు, నేను దేవుణ్ణి ఆశ్రయించానా, దేవుని వెంబడెత్తన్నా, దేవుడే నన్ను ఆశీర్వదించాడు, దేవుడే నన్ను వర్ధిల్ల చేశాడు అని అన్న నిశ్చయతలోనికి రావాలి. దేవుడే ఈ కార్యం చేశాడు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు అని చెప్పి ఎందరైతే ప్రభు అయిన దేవుని తోడు తిరుగుతారో, నిశ్చయతలు దేవుని పైన పెట్టుకుంటారో, వెంటనే లోబడిపోతాం. అయ్యో ఇంకా నాకొద్దు నాయన, నా పని ఇది అంతే, నా పని ఏంటి, నా పని ఇది అంతే, నేను ఈ పని చేయను, నేను ఇక్కడ వరకే ఉంటాను, ఇంతవరకే ఉంటా, అట్లా ఆపేసుకుంటాం. అవకాశం వస్తుంది అయినా చెయ్యం, అవకాశాలు వస్తాయి అయినా మా పని ఏంటి, రాజుగా ఉన్నవాడు రాజుగా ఉండాలి, ఎవరే పని ఆ పని చేయాలి. ఎక్కడ బయలుదేరాడండి, మనసు గర్వించటమే. చెడిపోయాడంట, చెడిపోయాను. ఏం చెడిపోయింది, అతడు మనసున గర్వించి చెడిపోయాను. అప్పటి వరకు బాగున్నాడు. ఎంతసేపు చెడిపోతాం, స్తోత్రం చెప్పండి, ఎంతసేపు కావాలి, ఎన్నో రోజులు పట్టుద్దా, నెలలు పట్టుద్దా? కట్టుకోవటం సులువా, కోల్చటం సులువా? ఏమండి, కట్టుకోవటం సులువా? కట్టాం 10 రోజులు 15 రోజులు కట్టాం, కోల్చటం ఏముంది? ప్రొక్కలేని వచ్చిందనుకోండి, ఊరికినే అయిపోద్ది 2-3 గంటల్లో, 2 రోజులు. మనం నెలలు కట్టింది ఒక 2 రోజులు అయిపోద్ది. కొన్ని 10 సంవత్సరాలు కట్టింది ఒక నెల రోజుల్లో అయిపోద్ది. ఏది ఏమైనా కట్టడానికి పట్టినంత సమయం కోల్చడానికి ఉండదు. సంకల్పం చూడండి, అసలు దేవుని శక్తి దేవుడు ఎంతగా వర్ధిల్ల చేశాడో. వర్ధిల్లుతున్నంత కాలం అతడు ఏం చేయాలో అది చేశాడు, బాగుంది. దేవుడు స్థిరపరిచాడు, ఒక దినాన స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడంటే అంతే. చెడిపోయింది, ఈ ఫలం చెడిపోయింది, తను చెడిపోయాడు. ఇక ఆటోమేటిక్గా చెడిపోయాడు. ఇక గర్వం వచ్చింది, చెడిపోయాడు, గర్వం చేరింది, చెడిపోయాడు. అక్కడి వరకు చెడిపోయాడు. చెడిపోయిన వాడు ఇక చెడిపోయిన అప్పటి వరకు దేవుని కొరకు ఎదురు చూసిన వాడు ఇప్పుడు దేవునికి లోబడే కార్యాలు చేయట్లా, తిరుగుబాటు పని మొదలెట్టాడు, దేవుని మీద వ్యతిరేకత మొదలుపెట్టాడు, దేవునికి వ్యతిరేకంగా బయలుదేరాడు. ఇక తిరుగుబాటు వెంట మరణదూత ఉంటుంది కదా, తిరస్కారము, అహంకారము, గర్వము, ఇదిగో ఇట్టవాటితో ఎప్పుడైతే చెడిపోయాడో, ధూపవేదిక ఎక్కడుంటుందో అక్కడ బయలుదేరు, ధూపపీఠం మీదకి ధూపం వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద, ఏ దేవుడైతే ఆశీర్వదించాడో, ఏ దేవుడు వర్ధిల్ల చేశాడో, ఏ దేవుడు తన బలాభివృద్ధిని కలుగు చేశాడో, ఏ దేవుడు పన్నులు కట్టేటట్టు చేశాడో, ఏ దేవుడు చెరువులు ఏవైతే వాటన్నిటిలో తోడై ఉన్నాడో, ఏ దేవుడు సైన్యాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు యుద్ధ వీరులు కావాలి తనకి ఇంత సైన్యం అని సైన్యాన్ని, ఏ పనికి ఆ పనిని సిద్ధపరిచాడో, ఎవరికి ఏ ఉండాలో ఉపాయశాలను కలుగు చేశాడో తన దేవుని మీదే. అమ్మో, ఎంత ఆశ్చర్యం అండి! ఇంత చెడ్డదా స్థిరపరచబడిన తర్వాత ఆత్మీయుడి జీవితంలో పడే దెబ్బ. అన్నా, ఈ రాత్రి నీవు ఆత్మీయుడివైతే, ప్రభువైన దేవుని రక్తంలో కడగబడిన అనుభవం ఉంటే, నీవెవరివైనా కావచ్చు, ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసునండి. నీ పని కాదు ఇది, నీ పని కాదు ఉజ్జియా, ఇది నీ పని కాదు. ప్రతిష్ఠింపబడిన వారు ఉన్నారు, ఆ పని కొరకు చేసేవారు ఉన్నారు. అయ్యా, మీ పని ఇది కాదు అని వీళ్ళు చెబుతున్నారు. మీ పని కాదయ్యా, మీ పని కాదయ్యా, ఇది మీ పని కాదయ్యా, ఇది చేయవలసింది ఒకరు. మీ పని కాదయ్యా. దేవుడు మిమ్మల్ని ఎంతగా, మీ పేరును, మీ ప్రఖ్యాతిని, మీ కీర్తిని ఎంతగా దేవుడు చేశాడో. అయ్యా, ఇది మీ పని కాదు. 80 మంది అడ్డగిస్తున్నారు, పరిగెత్తుకొస్తున్నారు, పడదోసుకుని ఎక్కడ బయలుదేరాడు ఇప్పుడు? ఆవరణం నుండి
ఏమండి, ప్రత్యక్ష గుడారాలు ఇక్కడ ఉన్నాయనుకోండి, ప్రత్యక్ష గుడారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? ప్రత్యక్ష గుడారాల దగ్గర లేవీలు, గోత్రికులు, పరిచారకులు ఇళ్ళు ఉంటారు. వారి వారి క్రమము చొప్పున యాజకత్వం చేయడానికి ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రత్యక్ష గుడారం ఇక్కడ ఉంటుంది. రాజులు నివసించే ఇల్లు వేరు, రాజులు ఉండే స్థలం వేరు, రాజులు పోషింపబడే విధానం వేరు. ఇప్పుడు చెడిపోయినోడు ఎక్కడికి వచ్చాడు? ఎంత దూరం నుండి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ? పరిశుద్ధ స్థలంలోకి వస్తున్నాడు, ఆవరణంలోకి వచ్చాడు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. ఎక్కడ ధూపవేదిక ఉందో, ధూపార్తులు ఉన్నాయో, ధూపం ఉన్నదో, ఎక్కడ ధూపవేదికల దగ్గర ధూపం వేయాలో ఆ ధూప పీఠం ఎక్కడుందో అక్కడికి సరాసరి వచ్చేస్తున్నాడు మందిరం లోపలికి. ఎంతగా చెడిపోయాడో ఆలోచించండి. ఒక ఆత్మీయుని దేవుడు స్థిరపరచాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఒకని నడత, ఒకని ప్రవర్తన దేవుడు చూసి వానిని స్థిరపరుస్తాడు. స్థిరపరిచేది దేవుడే. స్థిరపరచాలి. సంఘం ఉందిగా, సంఘంలో స్థిరపరచబడాలి. ఎవరైనా నీవు నేను స్థిరపరచబడాలి. సంఘములో స్థిరపరచబడాలి, నీ కుటుంబంలో స్థిరపరచబడాలి. నీ వ్యాపారం, చేతి పని ఎక్కడుందో, ఏ పనికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడో, ఎక్కడ దేవుడు చేయబోతున్నా అక్కడ నిన్ను స్థిరపరచాలి. స్థిరపరచబడాలి అంటే యెహోవాను ఆశ్రయించటం. యెహోవాను ఆశ్రయించేది యథార్థ హృదయం. యథార్థ హృదయం వల్ల మనసు ఏమైపోయింది? ఇప్పుడు గర్వం వచ్చేసింది. గర్వం వచ్చిన వాడు చెడిపోయాడు. చెడిపోయిన వాడు ఎక్కడ బయలుదేరాడంటే అక్కడ ఏదన్నా పని చేసుకోవచ్చు. ఇంటికాడే చేసుకోవచ్చు. రాజు కదా, ఇంకేదైనా చెయ్యొచ్చు. తన చెడగొట్టిన సైతాను ఎక్కడ తీసుకొస్తుంది? ఎక్కడ? పద ఎక్కడ కాదు, నువ్వు ఎక్కడ కాదు. ఆ దయ్యం పట్టిన వాడు ఇళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడున్నాడు? గెరాసేనులు ఆ ప్రాంతంలో ఎక్కడ? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సమాధులు ఎట్ట? అతడికి ఇనప సంఖ్యలు ఎవరు అదుపు చేయలేనట్టుగా. యేసు ప్రభు వారు వస్తూ ఉంటే ఆమెన్ చక్కగా మౌనంగా వచ్చి కూర్చున్నాడంట. ఆమెన్ చెప్పండి. యేసు ప్రభు వారు ఎదురు పడితే ఏ మనుషుడు సాధు చేయలేని వాడు, ఎంతటి ఇనప సంఖ్యలైనా తెచ్చేసేవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడైన జీవాధిపతి అయిన దేవుని యేసుక్రీస్తు వారిని చూసేపాటికి గమ్మున అటు కూర్చున్నాడట్టుగా. మొత్తం పోయినాయి. ఆమేన్. ఒక దురాత్మ పడితే, ఒక బలహీనత కనుక అంటితే, ఆత్మలో ఏదైతే పాప మేలుబడి చేస్తుందో, మనస్సును ఎక్కడ కలబషం చేస్తుందో, సాతాను ఎప్పుడు చోటు చేసుకున్నది ఎక్కడ? మనస్సులోకి వెళ్ళి ఆ మనస్సును చెరుపుతున్నాడు. మనసునేం చేయలా, గర్వించాడు. నేను స్థిరపడ్డా, నేను చేసినది సమస్తము చూద్దాం పదండి అన్నట్టుగా తను చేసినవన్నీ 15 వాక్యం వరకు చదువుతుంటే 26 అధ్యాయంలో ఉజ్జియా చేసినవి అనేకమని అక్కడ. ఎప్పుడైతే 16 వాక్యం మనస్సు నాకు గర్వించాడు, చెడిపోయాడు. చెడిపోయిన వాడు ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఉండకుండా ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము. ద్రోహం అంటే ఏంటి? ద్రోహం, దేవుని మీద ద్రోహం అంటే నిన్నటిదాకా దేవుడే దీవించాడు, దేవుడే ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. శత్రువులైన ఫిలిస్తీన్లు అక్కడ పక్కనే ఉన్న మోహనీయులతో కానీ యుద్ధం చేశాడు, దేవుడు సహాయం చేశాడు. అరబీలతో అలా చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నుతా ఉన్నారు. అధికముగా బలాభివృద్ధి నందాడు. అతని కీర్తి పెరిగింది, దేశమంతటా వ్యాపించింది. ఆ దేవుని మీద తిరుగుబాటు అంట. మనుషులమే కాదండోయ్, మనుషులమే కాదు, మనసులో గర్వం చేరితే దేవుని మీదే తిరుగుబాటుకు వస్తాం. మనుషుల మీద తిరుగుబాటు కాదు ఇది, మనుషుల మీద చేసేది కాదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తా గోతిళ్ళు అంటున్నారు. అయ్యా ఉజ్జియా, ఇది నీ పని,
కాదు, ఇది నీ పని కాదు, నీ పని కాదు, నీ పని కాదు అని చెబుతూ పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వెళ్ళిపో. ఇది పరిశుద్ధ స్థలము. దీని కొరకు ప్రతిష్ఠిత చేయబడిన వారు ఉన్నారు, ప్రతిష్ఠింపబడిన వారు ఉన్నారు. వారు వేయుటకు వచ్చే ధూపం ఉంది, వారు వెయ్యాలి. ఇది నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వెళ్ళిపో. నీవు ద్రోహము చేసి ఉన్నావు, తొందరగా బయటికి వెళ్ళిపో. ద్రోహము, తిరుగుబాటు, మోసము. ఏ ప్రభు అయితే ఉన్నారో ఆ ప్రభు మీదకు వచ్చాడు. ఏ జీవం అయితే కోరుకున్నాడో ఆ జీవం మీదకు వచ్చాడు. ఏది మేలు చేసిందో దాని మీదకే వచ్చేస్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, అయ్యా తొందరగా వెళ్ళు, తొందరగా బయటికి వెళ్ళు అంటున్నారు. ఇంకా మనసులో ఎక్కడున్నవాడు? రాజు దర్బారుగా బతకాల్సిన రాజు ఎక్కడుండాల్సిన వాడు వెళ్ళి ఎక్కడ చేరాడు? ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? ఎక్కడ ధూప వేదికలు ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ధూపవత్తులు ఉన్నాయి, ధూప వేదికలు ఉన్నాయి. అది బలిపీఠం అక్కడ ఆవరణలో ఉందన్నమాట. లోపట ఉండి అక్కడ ధూపం వేస్తున్నాడు. ధూపార్తులు ఎక్కడున్నాయి? ఆ ధూపం నేను ఎత్తాను బయలుదేరాడు. ఇప్పుడు అమ్మో, ఎంతగా అసలు స్తోత్రం చెప్పండి. ఎంత ఆలోచన చేసింది అంటే, ఏది చేసినా శలామణి అయిపోతుంది, ఏది చేసినా జరిగిపోతుంది, ఏది చేసినా పర్వాలా. నేను రాజుని కదా, తప్పకుండా వెళ్ళండి అంటున్నాడు. 80 మంది వచ్చి ఆపారంట. చూడండి, యెహోవా సన్నిధి నీకు ఇది ఘనత కలుగు చేయదయ్యా, నువ్వు వెళ్ళిపో, నువ్వు ద్రోహం చేస్తున్నావంటే 19వ వాక్యంలో ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని వచ్చినాడు. ఆగాడా? ఆపుతుండే ధూపార్తి పట్టేసుకున్నాడు. వచ్చి ధూపార్తులు ఎవరయ్యాలో వాళ్ళు తోసాడు. వాళ్ళదున్న దగ్గర ఉన్న ధూపార్తిని పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడంట? రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడంట. యాజకుల మీద కోపం, దేవుని పని చేసే వారి మీద కోపం చూపిస్తున్నాడు. జకర్యాను అనుసరించిన కాలంలో వర్ధిల్లిన వాడు ఎంతగా వర్ధిల్లాడో ఇప్పుడు అంత తిరుగుబాటులోకి వచ్చాడు. వచ్చి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాడు. ఇక అతి పరిశుద్ధ స్థలములో కోపం తెచ్చుకుంటున్నాడు. కోపం తెచ్చుకోవడమే కాకుండా రౌద్రుడంట. రౌద్రుడై ఆగిపోయాడా? చూడండి, యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూ ఉండునప్పుడు అతని నొసట కుష్ఠరోగము. అమ్మ నాయన, ఎందుకు వచ్చాడు ఈయన? ధూపవేదికి వద్దయ్యా అని ఇలా అంటున్నారు. వద్దొద్దు, ఇది నీ పని కాదు, నీ పని కాదు అయ్యా, మీ పని కాదయ్యా. ఇది లోపల వచ్చేసింది. ఇక మనస్సులో వచ్చింది గర్వం, మనసులో వచ్చింది. అంతే, ఉరుకులు ఎత్తుకుంటూ వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఎంతమంది 80 మంది తోసినా సరే ఆగకుండా వచ్చేసి లోపలికి వచ్చి ధూపార్తులు పట్టుకున్నాడు. ఆ యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనట్టున్నాడంట. యాజకులు చూస్తూ ఉండగానే నొసట మీద కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం అపవిత్రమైంది కదా. ప్రధాన యాజకుడు అజర్యాయు, యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసటన కుష్ఠము కలవాడై ఉండెను. కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడాడంట. అప్పుడు అర్థమైందంట. ఎప్పుడు? వీళ్ళందరూ ఆపుతుంటే అర్థం కాల, 80 మంది ఆపుతుంటే అర్థం కాల, నీ పని కాదయ్యా అంటే అర్థం కాల. ఆలోచించండి, ఈ పూట గొప్ప చేసే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? నిన్ను వర్ధిల చేసే దేవుని మీదనా నీ తిరుగుబాటు? దేవుడు స్థిరపరిచాడుగా. స్థిరపరిచిన దేవుడు స్థిరపరిచినప్పుడు ఎక్కడ స్థిరపరచబడ్డావో ఆమేన్, స్థిరపరిచాడు దేవుడు. ఇక మనసును కాచుకోవాలి, మనసును కాపాడుకోవాలి. ఇక నువ్వు అన్నీ స్థిరపరచబడ్డావు, ఇప్పుడు ఇక నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మనసును కాపాడుకోవాలి. ఈ మనసు కనుక లేదనుకో ఏదో జరుగుతుంది, ఏదో ఇక త్వరపెడతా ఉంటుంది. వచ్చాడు అప్పుడంట, యెహోవా నన్ను మొత్తాడని ఎరిగి బయటికి వెళ్ళటకు త్వరపడను. రాజైన ఉజ్జియా
తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించేస్తుండెను. అతని కుమారుడిని యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశం న్యాయం తీరుతున్నాడు. ఇక ఇతడు మళ్ళీ మందిరంలో కూడా వెళ్ళే పని లేకుండా పోయింది. దేవుని మందిరానికి వెళ్ళేది పోగొట్టుకున్నాడు. చనిపోయే వరకు పోలేదంటండి. ఈ రాత్రి ప్రభువు ఒక వ్యక్తిని మన ముందు పెడుతున్నాడు. ఉజ్జియా అని జాగ్రత్త. నిన్ను స్థిరపరిచాడుగా, స్థిరపరచబడ్డావుగా. నీవు ఏది ఎక్కడ స్థిరపరచబడ్డావో ఈ వాక్యం ఏంటో, ప్రభువు నన్ను స్థిరపరిచాడు, ప్రభువు నన్నే స్థిరపరిచాడు. నా బాధలలో నాకు తోడై ఉన్నాడు, నా శోధనలు నాకు తోడై ఉన్నాడు, నా దుఃఖమును చూశాడు, నా ప్రతి బాష్పబిందు నా చెంపల మీదకు వస్తూ ఉండగా తుడిచి నన్ను ఆదరించాడు, నన్ను బ్రతికించాడు, బలపరిచాడు. నేడు నా దినము దుఃఖము నా మీద లేదిక, శోధన నా దగ్గర లేదిక, శ్రమ నాకు లేదు, ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేను. నా ప్రభు నన్ను ఏది ఏమైనా నిన్ను ఆత్మీయంగా దేవుడు స్థిరపరిచినట్లయితే అని గ్రహిస్తే నీ మనస్సును అణుచుకోవాలి, మనస్సును నలపాలి. ఆమేన్. మనస్సును విరక్కొట్టాలి. హల్లెలూయా. మనస్సును స్వాధీనపరుచుకోవాలి. ఈ మనస్సు ప్రేరణకి వెళ్ళిపోయావా? మనస్సు చెప్పినట్టు వెళ్ళిపోతున్నామా? ఖచ్చితంగా ఉజ్జియా, అంతటి గొప్పగా ఉన్న ఉజ్జియా ఏమి ఎట్టున్నాడంటే ఇక మరలా మందిరానికి వెళ్ళిన దాఖలాలు లేవు. చనిపోయే వరకు అదే రోగంతో, కుష్ఠరోగంతో చనిపోయినట్టుగా. కుష్ఠరోగం నుండి విడిపించేది దేవుడే. ఆమేన్. కలిగించేది దేవుడే. తన మీద తిరుగుబాటు కలిగిన వారికి వచ్చింది అది. మరలా మోషే వంటి దైవజనుడు ఆమేన్ కన్నీరు విడిచాడు, విడిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాలు ఎట్టున్నాయో, మన ప్రార్థనా జీవితాలు ఎట్లా ఉన్నాయో స్థిరపరచబడ్డావా? అయితే నీ మనసును కాచుకోవాలి. స్థిరపరచబడిన తర్వాత పడద్రోయబడినట్టు ఉండకూడదు, పడిపోయినట్టు ఉండకూడదు, తిరుగుబాటు ఉండకూడదు, దేవుని మీద ద్రోహం చేసేటట్టు ఉండకూడదు, దేవుని దుఃఖపరిచేటట్టు ఉండకూడదు. ఇక మరణముతో అది వెళ్ళిపోతూ ఉంటుంది. నీ సాక్ష్యాన్ని చంపివేస్తుంది, నీ విశ్వాసాన్ని తీసివేస్తుంది, నీ మీద అది నిందగా మచ్చగా మిగిలిపోద్ది రాత్రి. కాబట్టి ఎక్కడైతే ప్రభు స్థిరపరిచాడో, స్థిరపరిచిన దేవుని దగ్గరే భద్రంగా ఉండవలసింది ఏంటి తెలుసండి? మనస్సును అణుచుకోవాలి, మనసును కాచుకోవాలి. నీ మనసును ప్రభువైన దేవునికి అప్పగించాలి. ఇక ప్రభు చిత్తము తప్ప వేరొకటి ఉండకూడదు. ఎందుకని? అన్ని అవసరాలు తీరి స్థిరపరచబడ్డావు, అది లెక్క. స్థిరపరచబడ్డావు. ఇక నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? స్థిరపరచబడినప్పుడు ఎక్కడ ఇక అంతా బాగుంది, వాడు వస్తాడు మెల్లిగా మనసు పాడు చేస్తున్నాడా? మనసు అణుచుకోలేకపోతున్నావా? ప్రాకారాన్ని, పట్టణం ఎట్లా ఉందో పట్టణాన్ని స్వాధీనపరుచుకోగలిగావు, ప్రాకారాలు ఉన్నాయి, తన మనసు అణుచుకోలేవు, మనసు కట్టలేవు, ప్రాకారం లేదు, ఏమీ లేదు, మనసంతా పాడైపోయింది. బైబిల్ చెబుతుంది, ఎవని మనసు నీపైన, ఆమేన్ ఆమేన్, మనసు ఎక్కడ? నీపైన ఆనుకోవాలి. వానిని పూర్ణ శాంతి గలవానిగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఈ రాత్రి విశ్వాసం, ఈ రాత్రే విశ్వాసం. అయ్యా నన్ను స్థిరపరిచావు, బిడ్డలందరూ బాగున్నారు, నా ఉద్యోగం, నా వ్యాపారం, ఇదిగో ఏ సంవత్సరం రక్షించబడ్డావు, ఏ సంవత్సరం వెలిగించబడ్డావు, నేటికి ఎంతకాలమైంది, ఎన్ని మార్లు ఆదరించావయ్యా, నా ఎడలు ఎంతగా కృప చూపావు, ఏ మంచి లేని నా ఎడల నీ కృపను తక్కువ చేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ఎక్కడో సాతానుకు చోటిచ్చా నీ పూట. సాతాను ప్రేరేపిస్తేనే, ప్రేరణకి వెళ్తేనే దావీదుకు శోధన వచ్చిందండి. సాతాను ప్రేరేపించాడు, సైన్యాన్ని లెక్కేశాడు. దేవుని వైపు చూడకుండా సైన్యం వైపు చూస్తున్నాడు. ఎంతమంది మనకు బలవంతులు ఉన్నారు, ఎంతమంది ఈటీసీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసిన సైన్యాన్ని. అయ్యా ఇదేంటయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళు, ముందెళ్ళు, నువ్వు వెళ్ళి లెక్క వెళ్ళిపో, ఎవడు ఎంతమంది లెక్క, అప్పుడు వెళ్దాం యుద్ధానికి అంటున్నాడు.
ఇప్పుడు వరకు విన్న దావీదు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న దావీదు వేరు. ఏమిలా శోధన వచ్చేసింది. వచ్చాడు ప్రవక్త, గాదు ప్రవక్త నెమ్మదిగా వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు దేవునికి ఏం చేశాడు? దేవునికి విరోధంగా పాపం చేసావు, సాతానికి చోటిచ్చావు, సాతాను ప్రేరణకు లోపడ్డావు. మరి నీ రాజ్యం మీదకి 3 రోజులు కావాలా, 3 నెలలు కావాలా, 3 సంవత్సరాలు కావాలా? ఏదో చెబితే నేను వెళ్ళి చెబుతానయ్యా అంటున్నాడు. అబ్బా, ఎంత ప్రేమామయుడు దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. శోధన పంపటానికి కూడా దావీదును మరలా వచ్చి అడుగుతున్నాడండి. శోధన వస్తుందని చెప్పటానికి కూడా దావీదు యొద్దకు వచ్చాడు. ఒక ప్రవక్తను పంపిన దేవుడు, ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. అది ఇదిగో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని దావీదు అంటున్నట్టు, దేవుడే నన్ను బట్టి నా దగ్గర పంపాడా? దేవుడు ఈ దీనుని జ్ఞాపకం చేసుకున్నాడా? అయ్యా నేనేమని అవునని కాదని చెప్పనయ్యా, నేను దేవుని పైనే ఆనుకుంటానయ్యా, నేనేమని చెప్పను, నేను దేవుని పైన ఆనుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మనమైతే కనుక మన విశ్వాసాల్లో 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 రోజులు, 3 నెలలు, 3 సంవత్సరాలు ఏది బెటర్? 3 సంవత్సరాలు అంటే 3 నెలలు అంటే 90 రోజులు, 3 రోజులే బెటర్ అంటాం. 3 రోజులు ఓకే అంతే. అక్క ఈ పూట మనస్సును కట్టుకొని ఆమేన్, నీ విశ్వాసం మరలా దేవుని పైన ఆనుకుంటే హల్లెలూయా, స్థిరపరిచిన దేవుడే ఆమేన్, గొప్ప చేసేది దేవుడే ఆమేన్, విడిపించేది దేవుడే. ఇక ఉజ్జియా తిరగల, లోబళ్ళ. నీ పని కాదయ్యా అనంటే, అవునా నాకెందుకు ఈ మనసు వచ్చిందయ్యా, ధూపం వేళ బయలుదేరినండి, ధూపార్తులు పట్టుకున్నానేంటి, ఇక్కడికి వచ్చినండి, అయ్యో ఇది పరిశుద్ధ స్థలం కదా, నేను ఎలా వచ్చాను, అయ్యో నా బుద్ధి ఏంటి ఇలా పనిచేసింది, నా బుర్ర ఏంటి ఇలా పనిచేస్తుంది, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు తెలియట్లేదు, బయటికి వెళ్ళిపోతానయ్యా అనలా. బయటికి వెళ్ళిపోతానులేగయ్యా అనలా. అంతమంది నీ బలవంతుడు రాజు కదా, ఎదిరించలేకపోతున్నారు, యాజకులు ఏమి అనలేకపోతున్నారు, ఒక 80 మంది వచ్చి ఆపుతున్నారు, వాళ్ళందరినీ కోపంగా రౌద్రంగా చూశాడంట. ఏంట్రా మీరు చేసేదాన్ని, ఏంట్రా అంటాం చూడండి, కోపంగా చూశాడంట. రాజు కాదు, రాజు తలుసుకుంటే అన్నట్టుగా ఇక కోపంగా చూశాడంట. యాజకులు చూస్తూ ఉండంగానే నొసటన కుష్ఠం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ కుష్టి వచ్చిందో అప్పుడు అంటున్నాడు, యెహోవా నన్ను మొత్తాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా నన్ను మొత్తాడు. అమ్మో ఈ పరిశుద్ధ స్థలం నేను ఉండను, ఇంకా నేను త్వరగా వెళ్ళిపోవాలి. చనిపోయే వరకు పోలేదుగా, చనిపోయే వరకు విడిచిపోలేదుగా. మరి ఈ రాత్రి అయినా ఉజ్జియాను దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. నీ దేవుడు వర్ధిల్ల చేయ మొదలు పెట్టాడు ఆమేన్. నీ దేవుడే స్థిరపరిచాడు, నీ దేవుడే సహాయం, ఆశ్చర్యమైన సహాయం. ఈ రాత్రి అయినా మనసు ఎక్కడ పాడైందో, నీ మనసు ఎక్కడ చెదిపోతుందో, నీ మనసు ప్రభుకిచ్చి ప్రభుని దేవుని ప్రాకారం కంచె వేయబడాలి. దేవుని కంచె దేవుని ప్రాకారంలోకి రావాలి. మనం వేసే కంచె కాదు, మన తలంపులు కాదు, మన తలంపులు పాప తలంపులు, అపవిత్రమైనవి. ఈ తలంపులకి జీవము కలిగిన దేవుడు కంచె వేస్తాడు. కంచె వేశాడా శత్రువు లోపలికే రాడిక. అట్టి కృప ప్రభు దయచేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక, కృపలో వర్ధిల్ల చేయను గాక.